సో ముందుగా జిల్లాల వరకు చూద్దాం. బీజేపీ అత్యంత బలంగా ఉన్న జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 6 సీట్లలో బీజేపీ పోటీలో ఉంది, 10 సీట్లలో గాను. కాంగ్రెస్ పార్టీ అత్యంత వీక్గా ఉన్న జిల్లా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా చెప్పొచ్చు. సో ఒకసారి చూద్దాం బీజేపీ ఎక్కడెక్కడ పోటీలో ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో ఇక్కడ చతుర్ముఖ పోటీ నడుస్తుంది. రాష్ట్రంలో బహుశా అతి తక్కువ నియోజకవర్గాల్లో చతుర్ముఖ పోటీ నడుస్తుంది. ఒకటి సూర్యాపేట్, రెండవది సిర్పూర్ నియోజకవర్గం. సో సిర్పూర్ నియోజకవర్గంలో పాల్వాయి హరీష్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. లాస్ట్ టైం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తుండే, 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో ఆయన జాయిన్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీకి, పాల్వాయి కుటుంబానికి సిర్పూర్తో అవినాభావ సంబంధం ఉంది, అది ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప ఉన్నారు, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ ఉన్నారు. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సెటిలర్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ పరిభాషలో సెటిలర్స్గా మనం చెప్తూ ఉంటాం. సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే వాళ్ళిద్దరు ఉన్నారు. అదేవిధంగా బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. సో ఓవరాల్గా 4 మధ్య చతుర్ముఖ పోరు ఇక్కడ నడుస్తుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్, పాల్వాయి హరీష్, ఈ 4 మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక్కడ బీజేపీకి ఈ చతుర్ముఖ పోటీలో బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉన్న అతి తక్కువ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోనే మరో నియోజకవర్గం ఖానాపూర్. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పోటీ చేస్తున్నారు. ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో అక్కడ గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థిని మార్చింది. రేఖా నాయక్ సీట్ ఇవ్వలేదు, దాని బదులు కేటీఆర్ ఫ్రెండ్ అయిన జాన్సన్ నాయక్కు ఖానాపూర్లో టికెట్ ఇచ్చారు. సో ఒకటి ఏం జరుగుతుందంటే ఆ నియోజకవర్గంలో ప్రచారం, ఆయన స్థానికుడు కాదు. రెండవది ఆయన క్రిస్టియన్. జనరల్గా లంబాడాలు పూర్తిగా హిందూకు సంబంధించి కన్వర్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈయన క్రిస్టియనా లంబాడియా ఈ విధంగా చర్చ జరుగుతుండడంతో అది మైనస్ అవుతుంది. దానివల్ల కొంత టీఆర్ఎస్ వెనుకబడింది. ఇక కాంగ్రెస్ నుంచి ఆదివాసీ వర్గం నుంచి వెడ్మ బొజ్జుకు ఇక్కడ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కొమరం భీం వారసుడిగా. అయితే ఖానాపూర్లో ఎక్కువ లంబాడీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి, ఆదివాసీ ఓట్లు తక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలో రమేష్ రాథోడ్కి కొంత గెలిచే అడ్వాంటేజ్ కనబడుతుంది. సో 3 నియోజకవర్గాల్లో ఖానాపూర్లో త్రిముఖ పోరు నడుస్తుంది. సిర్పూర్తో పాటు రమేష్ రాథోడ్, బుక్కే జాన్సన్, వెడ్మ బొజ్జు మధ్య. సో ఈ త్రిముఖ పోరులో ఇక్కడ బీజేపీకి గెలిచేందుకు అవకాశం ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇది ఒకటి. ఇక ఆదిలాబాద్లో జోగు రామన్న, కంది శ్రీనివాసరెడ్డి, పాయల్ శంకర్ ముగ్గురు మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. లాస్ట్ ఎలక్షన్స్లో పాయల్ శంకర్కు దాదాపు 45,000 ఓట్లు వచ్చాయి. జోగు రామన్న చేతిలో 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఎన్ఆర్ఐ. అయితే ఆదిలాబాద్లో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, దాదాపు 60,000 వరకు ఓట్లు ఉన్నాయి. ఇవి కనుక కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య చీలితే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు అభ్యర్థులు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే. సో కంది శ్రీనివాసరెడ్డికి అదే ఒకటి అడ్వాంటేజ్ కావచ్చు. మున్నూరు కాపు, ముస్లిమ్స్ ఈ 2 ఓట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మున్నూరు కాపు ఓటు వీళ్ళిద్దరి మధ్య చీలిపోనుంది. ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చీలితే కనుక ఎట్లా ఉంటుందన్నది చూడాలి. సో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో, అంటే బీజేపీ పోటీలో ఉన్న నియోజకవర్గాలు, మిగతా నియోజకవర్గాల్లో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో అయితే అవకాశం లేదు అక్కడ బీజేపీ గెలిచేందుకు. సో పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఇక బోత్ నియోజకవర్గం ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పోటీ చేస్తున్నారు. సోయం బాపురావు లాస్ట్ మినిట్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంకొక 15 రోజుల్లో 20 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా బీజేపీలో జాయిన్ అయ్యారు. అటు మరాఠీ ఓటు పడింది, ఇటు ఆదివాసీ ఓటు పడింది. దానివల్ల బోత్ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి సోయం బాపురావు గెలుపొందారు. సో ఇప్పుడు సోయం బాపురావు ఉన్నారు. కాంగ్రెస్లో కొంత అసంతృప్తి ఉంది. మొదలు వెన్నెల అశోక్కు టికెట్ ఇచ్చారు, తర్వాత అక్కడ నరేష్ జాదవ్ కూడా టికెట్ ఆశించారు. చివరికి ఇప్పుడు
వెన్నెల అశోక్కి టికెట్ ఇచ్చి మళ్ళీ చేంజ్ చేసి గజేందర్కు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని మార్చింది. రాథోడ్ బాపురావు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి టికెట్ ఇవ్వకుండా అనిల్ జాదవ్కు టికెట్ ఇచ్చింది. అయితే రాథోడ్ బాపురావు బీజేపీలో వచ్చి జాయిన్ అయ్యారు. సో స్వయం బాపురావుకి అయితే డెఫినెట్గా లంబాడా ఓట్స్ అయితే పడవు, ఎందుకంటే ఆయన లంబాడాల్ని ఎస్టీల నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. బట్ పెద్ద ఎత్తున ఇక్కడ ఆదివాసీలు బోత్ నియోజకవర్గంలో ఉన్నారు, ప్లస్ మార్వాడి ఓట్ బ్యాంక్ కూడా ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి లీడ్ ఇచ్చిన నేపథ్యంలో బోత్లో బీజేపీ త్రిముఖ పోటీలో బీజేపీ కూడా ఉంది. ఇక మరొక నియోజకవర్గం బీజేపీ ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పోటీనిస్తున్న నియోజకవర్గాల్లో నిర్మల్ నియోజకవర్గం. ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి వర్సెస్ మహేశ్వర్ రెడ్డి. లాస్ట్ 2009 నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తుంది. పీఆర్పీ నుంచి మహేశ్వర్ రెడ్డి 2009లో ఇంద్రకరణ్ రెడ్డి మీద గెలిచారు. 14లో బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయిన మహేశ్వర్ రెడ్డి మీద గెలిచారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా అప్పుడు మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మీద ఒక 7-8 ఓట్లతో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ మహేశ్వర్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి మధ్య పోరుంది. బట్ మహేశ్వర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. టీఆర్ఎస్లో ఉన్న శ్రీహర్ రావు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. సో బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో నిర్మల్ నియోజకవర్గం కూడా ఒకటి. ఆదిలాబాద్ జిల్లాలో మరో నియోజకవర్గం ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ లాస్ట్ టైం 2nd ప్లేస్లో నిలిచింది. బైన్సా మత ఘర్షణలకు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి బైన్సాలో. సో అది ఈ ముధోల్ నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది. బాసర కూడా ఈ ముధోల్ నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ జి విఠల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు, నారాయణరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ నుంచి రామారావు పటేల్ బీజేపీ నుంచి ఇక్కడ క్యాండిడేట్గా ఉన్నారు. ఇక్కడ లాస్ట్ టైం 2nd ప్లేస్లో నిలిచిన పి రమాదేవి ఆమె బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో. రామారావు పటేల్ సంజయ్ పార్టీలోకి తీసుకొచ్చారు, బండి సంజయ్. ఆయన కూడా విస్తృతంగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంది. సో మొత్తంలో కూడా బీజేపీకి ఈ త్రిముఖ పోరులో అంటే 3 బీజేపీ పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో గట్టి పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ముతోలు కూడా ఒకటి. సో ఓవరాల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల బీజేపీకి పోటీలో ఉంది. అంటే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం, బట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న నియోజకవర్గాలు కేవలం 40 మాత్రమే 119లో. ఆ 40లో 6 ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. సిర్పూర్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముథోల్. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్లో మాత్రం బీజేపీకి కొంత విన్నింగ్ ఛాన్సెస్ తక్కువనే చెప్పాల్సి ఉంటుంది.